మధ్యమత్తులో నర్సింగ్ మహిళా విద్యార్థినుల హాస్టల్లోకి యువకులు ప్రవేశించి హల్చల్ చేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలో అర్ధరాత్రి ముగ్గురు యువకులు మత్తులో భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ హాస్టల్ గేటు దూకి అందులోకి ప్రవేశించారు. విద్యార్థినులు ఉంటున్న గదుల డోర్లు కొట్టి వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఎందుకు వచ్చారని ప్రశ్నించగా తమతో అసభ్యంగా ప్రవర్తించారని స్టూడెంట్స్ కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకులను అక్కడి నుంచి పంపించారు తప్ప చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీంతో స్టూడెంట్స్ రాచకొండ సిపికి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. మధ్యమత్తులో నర్సింగ్ మహిళా విద్యార్థినుల హాస్టల్లోకి యువకులు ప్రవేశించి హల్చల్ చేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలో అర్ధరాత్రి ముగ్గురు యువకులు మత్తులో భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ హాస్టల్ గేటు దూకి అందులోకి ప్రవేశించారు. విద్యార్థినులు ఉంటున్న గదుల డోర్లు కొట్టి వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఎందుకు వచ్చారని ప్రశ్నించగా తమతో అసభ్యంగా ప్రవర్తించారని స్టూడెంట్స్ కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకులను అక్కడి నుంచి పంపించారు తప్ప చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీంతో స్టూడెంట్స్ రాచకొండ సిపికి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అని తెలుసుకుందాం. మణికంఠ, ముందు అక్కడికి వచ్చిన పోలీసులు పట్టించుకోలేదని అక్కడున్న స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు కదా, తర్వాత ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? ప్రస్తుతం అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, వనస్థలిపురం పరిధి ఎఫ్సిఐ కాలనీలో భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ హాస్టల్లో ఆకతాయిలు ప్రవేశించడం ప్రస్తుతం కలకలంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలో విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. దీనికి అనుబంధంగా ఆ కాలేజీకి సంబంధించి విద్యార్థులు కూడా అక్కడే హాస్టల్ అయితే ఉంది. ఈ హాస్టల్లో సుమారుగా 50 మంది అక్కడే వసతి అయితే ఉంటూ ఉన్నారు. అయితే గురువారం అర్ధరాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మధ్యమత్తులో హాస్టల్లోకి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రవేశించారు. అయితే విద్యార్థులు ఉండే గదుల్లో కూడా వాళ్ళు ఆ గదులను ఓపెన్ చేయమంటూ వాళ్ళు పెద్ద శబ్దంతో డోర్లను అయితే బ్రేక్ చేసే ప్రయత్నం చేశారు. దాంతో విద్యార్థులు డోర్లు ఓపెన్ చేసి ఎవరు మీరు, ఎందుకు వచ్చారని ప్రశ్నించగా వారిపై కొంత అసభ్యంగా ఆ గుర్తు తెలియని వ్యక్తులైతే ప్రవర్తించారు. దీంతో వెంటనే భయోందోళనకి గురైన విద్యార్థులంతా కూడా డైల్ 100 అయితే ఆశ్రయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వనస్థలిపురం పోలీసులు అక్కడ ఆ ముగ్గురు వ్యక్తుల్ని కూడా ఆకతాయిలను వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించకుండా కేవలం మాటలతో బెదిరించి మాత్రమే వాళ్ళని వదిలివేశారు. కొంత మందలించి మాత్రమే వదిలివేశారు. దీంతో విద్యార్థులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా అనుకోని ఘటనలు జరిగితే తమ భవిష్యత్తు ఏమవుతుందంటూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నాము, ఏదైనా జరిగినా కూడా తిరిగి తమ ఇళ్లలోకి తమను తీసుకువెళ్ళిపోతారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ముగ్గురు వ్యక్తులు వచ్చిన సీసీ ఫుటేజ్ అంతా కూడా నమోదైంది. దీని ఆధారంగా ప్రస్తుతం రాచకొండ సిపికి అయితే ప్రిన్సిపల్ అయితే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు నిందితుల కోసం కూడా పోలీసులు అయితే గాలిస్తూ ఉన్నారు. అయితే ఎందుకు వదిలివేశారు, ఆ యువకులు ఎక్కడి నుంచి వచ్చారని కూడా ప్రస్తుతం పై అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. నవీన్, థ్యాంక్ యూ.